నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బైన్సా రాజీవ్ నగర్లో ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ గోపీనాథ్ నేతృత్వంలో ఉదయం నుండి ఇంటింటి సోదాలు నిర్వహించారు. పోలీసులు కార్డన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 86 బైకులను సీజ్ చేశారు. ప్రజల భద్రత కోసం నిరంతరం తనిఖీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని పర్సన్స్ కొన్ని గ్రూప్స్ ఇక్కడ న్యూసెన్స్ రైట్స్ చేస్తున్నారా కదా, కడితే హర్ బార్ అంటే ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం వైలెంట్గా అంటే రైట్స్ లాగా క్రియేట్ చేసుకొని ఓట్స్ తీసుకుంటున్నారు. కానీ ఎక్కువ కస్ట్ ఎవరికి వస్తున్నది? పబ్లిక్కి, జనాలకి. లోకల్ పబ్లిక్ ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. సో అలర్ట్ ఉండాలి. ఎప్పుడైనా ఒక చిన్న ఇష్యూ కానీ పెద్ద ఇష్యూ కానీ కొన్ని వ్యక్తులు నోయింగ్లీ చేస్తున్నారు. ఎందుకంటే ఇది రోడ్ ఉంది కదా, రోడ్ తర్వాత ఓసీ నగర్ ఉంది, ఇటు రాజీవ్ నగర్ ఉంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో గోదావరి పరివాహక ప్రాంతంలో కోడి పందాల స్థావరాలపై శనివారం పోలీసులు దాడి చేశారు. కొల్లూరు, చెన్నూరు, మహారాష్ట్ర ప్రాంతాల వారు కోడి పందాలు ఆడుతున్నారని ముందస్తు సమాచారం మేరకు కోటపల్లి ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో దాడి చేశారు. చమత్కారి శంకర్, పాలారపు సమ్మయ్య, గగ్గూరు తిరుపతి, రమేష్, మదనయ్య, గంటా రవి, తుంగపిండి శ్రీకాంత్, ఆలం చిరంజీవి, పోలోజు సుధాకర్, సదయ్యలను అరెస్టు చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ మద్యం బెల్ట్ షాపులు ఊరూరా విచ్చలవిడిగా సాగుతున్నాయని, కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఎక్సైజ్ అధికారుల వరకు హెచ్చరించినప్పటికీ యథేచ్ఛగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ నుండి పల్లె గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులకు సంచులతో బెల్టు వ్యాపారస్తులు మద్యం విచ్చలవిడిగా పట్టుకెళ్తున్నారని, మరోవైపు బెల్ట్ షాపులకు అమ్మకాలు చేసిన వైన్ షాపుల లైసెన్స్లను రద్దు చేస్తామని సీఎం హెచ్చరికలు జారీ చేసినా అవేవీ పట్టించుకోకుండా బెల్ట్ షాపుల నిర్వహణకు సిండికేట్ మద్యం దుకాణదారులు పూర్తి స్థాయిలో ప్రోత్సహించడంతో ప్రతి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వార్టర్పై 20 నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నారని మందుబాబులు చెబుతున్నారు. ప్రతి ఊరులోనూ బెల్ట్ షాపులతో పాటు అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేటి నుంచి 9 రోజుల పాటు జాతీయ క్రీడా దినోత్సవాలు. పసిప్రాయం నుండే పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగించే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర క్రీడల యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 9 రోజుల పాటు జరిగే జాతీయ క్రీడా ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్ననాటి నుండే విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం, వారిని మైదానాల వైపు ప్రోత్సహించడం కుటుంబాలకు మాత్రమే కాకుండా దేశానికి, సమాజానికి ఎంతో శ్రేయస్కరమని ఆయన అన్నారు. మొక్కై వంగనిది మానై వంగదు అనే సామెత మాదిరిగా పసిప్రాయం నుండే క్రీడల పట్ల శిక్షణ పొందిన విద్యార్థులు క్రీడల్లో విజయాలు సాధించడమే కాకుండా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దబడతారని ఆయన అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారి సహకారంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా
జాతీయ క్రీడా ఉత్సవాలను నిర్వహించబోతున్నామని, జాతీయ క్రీడా దినోత్సవం అని ఒక్కరోజుకే పరిమితం చేయకుండా 9 రోజుల పాటు వివిధ వర్గాలను క్రీడల్లో భాగస్వామ్యం చేసే విధంగా అన్ని వయసుల వారికి, వర్గాల వారికి వినూత్న కార్యక్రమాలు రూపొందించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, అనిత, పిఆర్ఓ కాలేరు సురేష్, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ మధు, ఫ్యూచర్ ఒలింపియన్ నిర్వాహకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. चलो जो बच्चे लोग छोटे रोते हैं उनका पेरेंट ले लीजिए उनको. बच्चे लोग बोलना चाहिए, पेरेंट्स नहीं बोलना चाहिए. बच्चे लोग बोलना चाहिए बोलो भारत माता की. సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రెహమత్ నగర్, కార్మిక నగర్ ప్రాంతాలను తన నాయకులతో కలిసి సందర్శించారు. అక్కడి బస్తీల వారంతా ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, ఈవో ఈర్ల సుబ్బారావు దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేద పండితులు విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన, సత్యదేవునికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. నా పేరు నవమి కృష్ణరావు అండి. సత్యదేశ ప్రసారకర్తని. నేను ప్రతి గ్రామం తిరిగానండి. ఏలాస మండలం, కిల్లంపూడి మండలం, జగ్గపేట మండలం, పత్తిపూడి మండలం, ప్రతి గ్రామం తిరిగానండి. ప్రతి మహిళ కూడా ఈ అన్నవరం దేవస్థానంలో వచ్చి స్వామివారి సన్నిధిలో వరలక్ష్మీదేవి వ్రతాలు జరిపించుకున్నారండి. ప్రతి ఒక్కరికి సంతృప్తిగా ఉందండి. అలాగే వీరు ఏలాస మండలం, వీరు జగ్గపేట మండలం నుండి, ఇలాగా పత్తిపూడి మండలం నుండి ఈ గ్రామస్తులు వచ్చారండి. చాలా సంతృప్తి పడ్డారని. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమైందండి. ప్రతి మహిళ కూడా భోజనాలు చేసి స్వామివారి దర్శనం చేసుకొని అందరూ సంతృప్తి పడ్డారండి. అందుకే వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారండి. మీరు ఏ ఊరి నుంచి చాలా బాగా జరిగిందమ్మా. వరలక్ష్మి మా కృష్ణబాబు గారు చెప్పారమ్మా, మీకు తెలిసింది. అందుకే వచ్చేయండి. జై సత్యవా, జై 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 సత్యవా.
అల్లూరి జిల్లా అరకు డివిజన్ 17 పంచాయతీలకు కేంద్ర బిందువైన గోమంగిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు శనివారం గోమంగివారపు సంతలో భారీ ర్యాలీ చేపట్టారు. గోమంగి మండల సాధనా సమితి నాయకులు కొమ్మ పద్మనాభం, సర్పంచ్ సత్యబాబు మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 35 నుండి 45 కిలోమీటర్ల వరకు ప్రజలు ప్రయాణించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1998 నుండి అనేక పోరాటాలు చేస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోమంగిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్నారు. వీడియో తీస్తుంది. ప్రజలు అందరూ మహిళలతో పాటు అందరూ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు గోమంగి ప్రత్యేక మండలం కావాలనేసి ఈరోజు కొత్తగా కొంత కోరట్లేదు. దాదాపుగా ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచి ప్రత్యేక మండలం కావాలి, గోమంగి మండలం ఏర్పాటు చేస్తే మరి ఇంజేరు, జాముగూడ, బొంగారం, లింగేటు, గుంటూరులో తిమ్మిడిపల్లి, మరి కోడాపల్లి, లక్ష్మీపేట ఈ పంచాయతీలకి సుదీర్ఘ దగ్గర అవుతుంది. గోమంగి మండలం కేంద్ర బిందువు కాబట్టి ఇక్కడ మండలం ఇస్తే అభివృద్ధి బాగుంటాయి, యువత ఉద్యోగ అవకాశాలకు ఇచ్చే వాళ్ళకి బాగుంటాయి, చదువుకోవడానికి బాగుంటాయి. దాదాపుగా 20-30 కిలోమీటర్ల దూరం సాయిగడపై నడుచుకోవాలి, పని చేసుకోవాలంటే మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. కాబట్టి గోమంగి ప్రత్యేక మండలం మరి ఈరోజు కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని గోమంగి సర్పంచ్ గారు అందరికీ నమస్కారములు. అలాగే మండల సమితికి మండలాల కోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మనకు గోమంగి మండలం అనేది ఈ రోజు నిన్నదో కాదు, ఎప్పటి నుండో సుమారుగా ఒక 30-40 సంవత్సరాల నుండి ఆ యొక్క పేరుని మనకు ప్రభుత్వంలో కానీ లేదంటే అన్ని రకాలుగా అనేది ముందుకు వెళ్తూనే ఉన్నది. కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చి గోమంగిని మండల కేంద్రంగా ప్రకటించాలని మనం కోరుకుంటున్నాం. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో ట్రాఫిక్ నియమాల అమలు కఠినతరం అవుతోంది. శనివారం సాయంత్రం రాజవొమ్మంగి ప్రధాన కేంద్రం వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. రహదారులపై ప్రయాణిస్తున్న 2 చక్రాల వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు ఒక్కొక్కటిగా ఆపి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, కాలుష్య ధృవపత్రాలు ఉన్నాయా లేదా అనే విషయాలు పరిశీలించారు. ముఖ్యంగా హెల్మెట్ వాడకంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తనిఖీల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులను పోలీసులు ఆపి వివరాలు సేకరించారు. బండి ఒరిజినల్లో ఈ బండి వాహనం రావాలో తెలియాలి కదా, ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది తెలియాలి కదా మాకు. ఏం లేదు, రికార్డు ఫైన్ కట్టింది. దేని భాష వచ్చిన రికార్డు ఉండాలి, రికార్డింగ్ చేస్తాం సార్. అట్లే సీ బుక్ ఉండాలి కదా, వెహికల్ పలానా వాళ్ళని తెలియడానికి. أشهد أن محمدا رسول الله.
ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు విజయవాడ గొల్లపూడిలో మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులకు శాలువా కప్పి సత్కరించిన దేవినేని ఉమా అభినందనలు తెలియజేశారు. స్థానిక నేతల సమక్షంలో ఆంధ్రకేసరి టాంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. శ్రీ నారాయణరావు పటేల్ గతంలో చెప్పిన విధంగా ఏకముఖి హనుమాన్ మందిరాన్ని రోడ్డు నిర్మాణానికి 18 లక్షల రూపాయలు మంజూరు చేపించడం జరిగినది. ఇందుకుగాను ఈరోజు ఏకముఖి హనుమాన్ కమిటీ బైన్సా సభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగినది. ఒక వారం 10 రోజులు వస్తుంది. దాని తర్వాత పని చేసేటప్పుడు మాత్రం నీళ్ళు కరెక్ట్ మీరు దృష్టి పెట్టుకున్నా కాంటాక్ట్ అంటే మన పర్మిట్. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. ఎన్నో రోజుల నుంచి మేము ఏకముఖి హనుమాన్ టెంపుల్కి దారి లేదని చెప్పేసి ఎందరో నాయకుల దగ్గరికి వెళ్ళినాం, కానీ మనకు ఏ నాయకుడు కూడా మాకు స్పందించలేదు. ఎన్నిసార్లు మేము వాళ్ళకు కాలా వెళ్ళబడ్డా కూడా మాకు స్పందించని గడియలు ఉన్నాయి. కానీ మాకు ఒకేసారి మేము నారాయణ పటాల్ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చేసి చూపిస్తాను, నేను ఇట్లా మన మాటలు చెప్పను, ఖచ్చితంగా నేను ఆ టెంపుల్కి నేను డెవలప్ చేసి చూపిస్తానని ఒక గట్టి సంకల్పం చేసి మాకు సంకల్పం చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మాకు ఈరోజు 18 లక్షల ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము. దాంతో మేము ఎప్పుడు కూడా మా కమిటీ తరఫున మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా మాకు ఇంతకుముందు కూడా మనకు శ్రావణ మాసంలో కూడా మా బట్టిగల్లి శుద్ధవాగు ఆ శివాలయాన్ని కూడా 65 లక్షలతో సీసీ రోడ్ను కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. సార్కు మా బట్టిగల్లి తరఫున కూడా చాలా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై హింద్, జై భారత్. కాయకలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలం సెంటర్లో శనా రుద్రవరం సెంటర్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి విగ్రహాలపై పేడ జల్లటాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్, స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి విగ్రహాల పట్ల అవమానకర సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని కోరారు. అందరికీ నమస్కారం. కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి మండలంలో మెయిన్ సెంటర్లోను, అదేవిధంగా సానా రుద్రవరంలోని మెయిన్ సెంటర్లో ఉన్న స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి విగ్రహాలని అవమానపరచడాన్ని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఏదైతే సామాన్య ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారు, అందులో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన ఉత్సవాలు ఆ విగ్రహాల దగ్గర జరిగిన కొద్ది నిమిషాల పరిధిలోనే అక్కడ ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి విగ్రహాల మీద అవమానించే విధంగా పేడ జల్లటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. అదేవిధంగా ఐజీ గారు తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే సామాజిక అంశాలను తెర మీదకు తెచ్చి వర్గ విభేదాలని రెచ్చగొట్టే విధంగా అక్కడ అసాంఘిక శక్తులు తోడ్పాటునిస్తున్నాయో వారిని అదుపులో తీసుకోవాలని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ అడ్లూరి రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాములు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గాని ప్రమాదాలు గాని జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద యువత అసభ్యకరమైన పాటలు, డాన్సులు చేయకుండా వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలని ఆయన సూచించారు. మీ అందరూ తెలిసిన విషయమే, ఎంపీడీఓ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. జీరో క్యాజువాలిటీ మెయిన్ అవగాహన సదస్సులు కావచ్చు, మా వైపు నుంచి జరిగే ప్రతి ప్రయత్నంలో కూడా ఎవరైతే ఈ ఉత్సవాలు నిర్వహించే వాళ్ళు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, ఎవరికైనా కానీ జీరో క్యాజువాలిటీ, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఈ యొక్క ఉత్సవాలని నిర్వహించాలనేది మా యొక్క తాపత్రయం. మీకు తెలుసు, భారతదేశం మొత్తం కూడా జరుపుకునే పండుగలలో గణేష్ కూడా ఒకటి. గణేష్ అనేది మన కల్చర్లో ఒక భాగం. వినాయకుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన యొక్క గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. గణేష్ అంటేనే విజ్ఞానానికి ఒక దిక్సూచి అనుకుంటాం. కాబట్టి అందరూ కూడా కొద్దిగా జ్ఞానంతో ఉండాలి. ఎందుకు ఈ అవగాహన సదస్సు పెడుతున్నాం, ఎందుకు పోలీసు వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా కొంచెం మనసుకు ఎక్కించుకోవాలి. ఇంకా మన కోరుట్ల పట్టణానికి సంబంధించి మనందరికీ తెలిసిందే, రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో రాష్ట్రంలో కూడా కోరుట్ల పట్టణం యొక్క గణేష్ ఉత్సవాలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. జనరల్గా ప్రతి టౌన్లో కూడా ఎక్కడి నుంచి విగ్రహాలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఒక మంచి కల్చర్ ఉన్నది. ప్రతి విగ్రహం కూడా జూనియర్ కాలేజ్ దగ్గరకు వచ్చి అక్కడ అందంగా అలంకరించి కొద్దిగా డిసిప్లిన్గా ఉండి మంచిగా ఉన్న నిర్వాహకులకి, ఇందాక సార్ చెప్పినట్టు మట్టి విగ్రహాలు కావచ్చు, పర్యావరణానికి హాని లేకుండా ఉన్న విగ్రహాలకి బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీలో ఒక పెద్ద ఆయన ఉంటుండే, పాపం అతను చనిపోవడం కూడా బాధాకరం. ఒక మంచి కమిటీ ఉన్నది ఇక్కడ. మీ వచ్చిన ఆర్గనైజర్లు అందరూ కూడా కమిటీలో సూచించే సూచనలు కావచ్చు, మా డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచించే సూచనలు కావచ్చు, తూచా తప్పకుండా పాటిస్తే మనందరం కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాలని ఎలాంటి చిన్న ఇష్యూ లేకుండా జరుపుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతిసారి మేము సూచనలు చెప్తూనే ఉంటాం. విగ్రహం పెట్టే దగ్గర నుంచి నిమజ్జనం చేసేంత వరకు కూడా అందరం చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. విగ్రహం పెట్టే దగ్గర ట్రాఫిక్ ఇష్యూ లేకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. 4 వీలర్ వెళ్ళేటట్టు తప్పకుండా వదిలిపెట్టాల్సిందే, అది అందరూ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఒకసారి మనం పెట్టిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడదా, ఏదైనా వెహికల్స్ వచ్చి తగిలి డ్యామేజ్ అయితే లేనిపోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విగ్రహం కూడా జాగ్రత్తమైన ప్లేస్లో పెట్టాలి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టాలి, ఎలక్ట్రిసిటీ వైర్లు లేని ప్లేస్ చూసి పెట్టాలి. ఇవన్నీ అన్ని జాగ్రత్తలకు సంబంధించిన పాంప్లెట్స్ కూడా మీకు పంచుతున్నాము. మీరందరూ ఈ యొక్క ఉత్సవాలని ప్రశాంతంగా మంచి వాతావరణం జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఆ నిమజ్జనం రోజు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మాకు వచ్చే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే, నిమజ్జనం రోజు ఉంటారు కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి, తులసి వనంలో కలుపు మొక్కలు లెక్క కొంతమంది ఉంటారు. విగ్రహాలు తీసే ముందు, నిమజ్జనం చేసే రోజు పొజిషన్ టైంలో కొంచెం ఇష్టారాధంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వినాయక చవితి పండుగనుద్దేశించి వినాయక చవితి కమిటీ సభ్యులకు తగు సూచనలను, నిబంధనలను తెలియజేసిన శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి. 1 టౌన్ సిఐ గోపీనాథ్, డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ వినాయక చవితి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలకు అనుమతి లేదని కరాఖండిగా చెప్పారు. అలాగే డీజేలకు, క్రాకర్స్కు అనుమతి లేదని కరాఖండిగా కమిటీ సభ్యులకు తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడిన, నిబంధనలను వ్యతిరేకరించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్ని అడుగుల విగ్రహం ఇది, ఏ రోజు నిమజ్జనం జరుగుతుంది, ఏ రూట్లో వీళ్ళు తీసుకెళ్తారు అనే అన్ని కూడా అందులో వస్తాయి. ఓకేనా, అక్కడ క్యూఆర్ కోడ్ కంపల్సరీ ఉండాలి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలు మాత్రము అనుమతించబడవు. అర్థమవుతుంది కదా. డీజేలకు ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చింటే దయచేసి రిటర్న్ తీసుకోండి. డీజేలు అంటే ప్రొసెషన్ రోజు, అర్థమైంది కదా.
మందిరి దగ్గర కూడా డీజేలు అనుమతించకూడదు. అంటే స్పీకర్లు పెట్టుకోండి పర్వాలేదు, సౌండ్లు పెట్టి ప్రజలకి ఇబ్బంది కలిగించి పబ్లిక్ న్యూజన్ చేస్తే దాని మీద కేసు అవుతుంది. నార్మల్గా స్పీకర్లు పెట్టుకుంటారు, పాటలు పెట్టుకుంటారు. నిమజ్జనం రోజు ఒకవేళ 3 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు, 7 రోజులు చేస్తారు. నిమజ్జనం రోజు మీరు పలకలు ఉన్నాయి కదా, డప్పులు ఎన్నైనా పెట్టుకోండి పర్వాలేదు, నో అబ్జెక్షన్ దాన్ని. కానీ డీజే ఉండకూడదు. ముందర వెహికల్ ఉండి ఆ సౌండ్ సిస్టమ్తో పోయేకి వీలు పడదు. ఒకటి. రెండోది, అనవసరంగా క్రాకర్స్ ఎక్కడంటే అక్కడ కాదు. అర్థమైంది కదా? మీకు ఫుల్ పర్మిషన్ ఏమంటే అర్ధ గంట కాకపోతే గంట సేపు ఎదుర్కోండి పర్వాలేదు. కానీ అనవసరంగా టపాసులు పేల్చి ఆ స్పార్క్ వెళ్ళి ఎవరి మీద పడి అక్కడైనా ఫైర్ అవ్వడము, లేదు ఎవరికైనా చేయో కాలో కాలడం, ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగితే దాని వలన సంతోషం చేసుకునే పండగ బాధలో మునిగిపోతుంది. అర్థమైంది కదా? జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన పండుగ బొడ్డెమ్మ. పొలాల అమావాస్య నుంచి 16 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సమాజంలో మహిళా శక్తి ప్రతీకగా నిలుస్తుంది. మెట్పల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బొడ్డెమ్మ పండుగను ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల్ కుద్వాన్పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. 2వ తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటు చేసుకున్న. ఇప్పటి వరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డిఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటి వరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఏ సార్ వేసిండు కారం? శంకర్ సారా? ఆహా, గాలి చేసినా వేసిండా? అల్లరి చేస్తేనా?
నిర్మల్ జిల్లా బైన్సా రూరల్ పోలీస్ స్టేషన్లో గణేష్ పండుగ ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం. ఇందులో భాగంగా బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్, రూరల్ సిఐ నాయులు, బైన్సా రూరల్ ఎస్ఐ శంకర్ శాంతి కమిటీ సభ్యులకు పలు సూచనలు తెలియజేస్తూ గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని తెలియజేశారు. బైన్సా రూరల్ మండల్ వివిధ గ్రామాల నుండి పెద్ద మనిషి గణేష్ మండపం యూత్స్ అందరితోని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గణేష్ పండుగ సంబంధించిన దాన్ని ఇవ్వడం జరిగింది. బేసిక్గా మన ముఖ్యంగా సేఫ్టీ గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాలంటీర్ సిస్టమ్స్ కానీ రాత్రి ఒక వ్యక్తికి ఖచ్చితంగా మండపం లోపల ఉండడానికి సంబంధించిన దాంతోపాటు ఎలక్ట్రిక్ వైర్, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన డీజే సంబంధించిన ఆల్రెడీ కలెక్టర్ మేడం ఒక ఆర్డర్ ఇచ్చింది. సో అదే డీజే అలౌడ్ లేదు. దాని తర్వాత సౌండ్ మిక్సెస్ కానీ అది కూడా అలౌడ్ లేదు. 2 బాక్సెస్ అలౌడ్ ఉంది. దాని తర్వాత మన హైకోర్ట్, సుప్రీంకోర్టు ముందు చాలా ఆర్డర్స్ ఇచ్చారు ఎట్లా ఏం సెలబ్రేషన్ చేయాలి. అదేలాగా పండుగ సెలబ్రేట్ చేస్తే అందరికీ మంచిగా అవుతుంది. సో అదే మాట మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. శాంతియుతంగా, సంతోషంగా, ప్రశాంతంగా పండుగ జరుపుకోవడానికి కొంచెం ఇన్స్ట్రక్షన్ ఫాలో చేస్తే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ ఆల్. బెల్లంపల్లి మున్సిపాలిటీలో చెత్తను తరలించే ఆటో ట్రాలీల నిర్వహణపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఫలితంగా 34 వార్డుల నుంచి చెత్త తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెత్తను తీసుకెళ్లే వాహనాల నిర్వహణ సరిగ్గా ఉంటేనే పట్టణమంతా పరిశుభ్రంగా ఉంటుంది. ట్రాలీల నిర్వహణను గాలికి వదిలేయడంతో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. పట్టణంలో చెత్త తొలగింపును అధికారులు పట్టించుకోవడం లేదు. వాహనాల కొరత ఇబ్బందిగా మారింది. బెల్లంపల్లి పాత మున్సిపల్ కార్యాలయంలో ఆటో ట్రాలీలు మరమ్మతులు లేకుండా చెత్త కుప్పల్లో కనిపిస్తున్నాయి. 23 చెత్త వాహనాలను కొనుగోలు చేసింది. 34 వార్డుల చెత్తను తరలించడానికి ప్రస్తుతం 9 వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు శుభ్రం చేసేందుకు లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ మూలకు పడి ఏళ్లు గడుస్తుంది. అయినప్పటికీ అధికారులు ఆ మిషన్కు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. దీంతో రోడ్లు పూర్తిగా దుమ్ము ధూళి మయమై ప్రజలు, దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలకు మరమ్మతులు చేయించి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి మున్సిపాలిటీలో మనకు 34 వార్డులు ఉండగా ఆ 34 వార్డులకు గాను 22 ట్రాలీలు అనేది మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ 22 ట్రాలీల్లో 9 ట్రాలీలే నడవడం అనేది చాలా వింతగా, విచిత్రంగా ఉంది. మరి 34 వార్డులలో 9 ట్రాలీలు పంపిస్తే ఈ పబ్లిక్ ఏ విధంగా సరిపోతాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్టయితే ఈ ట్రాలీలు లైన్లలోకి పోక చెత్తను ఎక్కడ పడితే అక్కడే ప్రజలు పాడేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా చూసినట్టయితే మరి ఈ యొక్క 34 వార్డులలో వార్డు కౌన్సిలర్ లేక మరి సిబ్బంది అనేది రాక ప్రజలు కూడా నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు మోరీలు తీయక ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం వారిని పంపించకపోవడం అనేది ఈ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పేసి ఇక్కడ కంట్లో కట్టినట్టుగా కనబడతా ఉంది. మున్సిపల్ అధికారులు వెంటనే ఏవైతే ట్రాలీలు ఉన్నాయో ఆ ట్రాలీలను మరమ్మతు చేపించి 34 వార్డులలో 34 ట్రాక్టర్లు వచ్చే విధంగా ప్రతిరోజు చెత్తను సేకరించే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని కోట్ల రూపాయలతోటి ఇక్కడ ట్రాలీలు తీసుకొస్తే ఇవి నడిపించకపోవడం అనేది చాలా వింతగా, విచిత్రంగా ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క ట్రాక్టర్లు విధిగా వార్డులలో ప్రతి వార్డుకు చెత్త బండ్లు వెళ్ళే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.